నమస్తే కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. నా పేరు చక్రి. ఈరోజు మన టాపిక్ హక్కులు బాధ్యతలు. హక్కులు బాధ్యతల గురించి చాలామందికి కన్ఫ్యూషన్ ఉంటుంది. హక్కు ఏది, బాధ్యత ఏది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. కానీ హక్కులకి బాధ్యతలకి మధ్య ఒక నిర్దిష్టమైన గీత ఉంటుంది. ఆ గీత ఎక్కడ గీయాలి, ఎప్పుడు గీయాలి అనేది తెలుసుకోవాలి. ఆ విషయాలు చెప్పడానికి, హక్కులకి బాధ్యతలకి తేడాలు వివరించడానికి ఈ హక్కులు బాధ్యతలు అనేది ఒక పౌరుడిగా కావచ్చు, ఒక కుటుంబ సభ్యుడిగా కావచ్చు, ఇవి మన సక్సెస్లో ఏ మేరకు పాత్ర పోషిస్తాయని తెలియజేయడానికి ప్రముఖ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస్ నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే ఈ విషయం మీద తమ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక సక్సెస్ మంత్రలోకి ఎంటర్ అవుదాం. నమస్తే సార్, జవహర్లాల్ నెహ్రూ గారు. నమస్కారం అండి. హక్కులు బాధ్యతలకి మీరు ఇచ్చే నిర్వచనం ఏంటి? ఆ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏమిటి? సంఘంలో పుట్టిన మనం సంఘజీవులుగా మనందరికీ ఒక బాధ్యత ఉంటుందండి. హక్కులు అనేవి వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. మన హక్కులను బట్టి మన ఇతరులకు భంగం కలిగించాము అంటే అది మన బాధ్యతను కోల్పోయినట్టే అవుతుంది. సో ఈ ప్రతి మనిషికి తన జీవిత విధానం, తన కుటుంబ వ్యవస్థ లేదా తనున్న పరిస్థితుల ప్రకారం కొన్ని హక్కులు, కొన్ని బాధ్యతలు ఇవ్వబడతాయి. ఎవరైనా సరే ఆ పరిధి దాటి పక్క దాంట్లోకి ఎంటర్ అయిన మరుక్షణం రెండో వారు ఇంకోటి కోల్పోవాల్సి ఉంటుంది. నేను నా హక్కులు అతిక్రమించిన మరుక్షణం ఇంకొకళ్ళ బాధ్యతల్ని మనం విస్మరించినట్టు అవుతుంది. లేదా నా బాధ్యతల్ని నేను విస్మరించాను అంటే ఎదుటివాడు వాళ్ళ హక్కును కోల్పోవడం జరుగుతుంది. సంఘంలో సమతుల్యంగా అందరూ ఉండాలి, ఆనందంగా తృప్తిగా ఉండాలి, ఎవరికెవరు భంగం కాకూడదు అంటే మాత్రం ప్రతి వాళ్ళు వాళ్ళ హక్కులు బాధ్యత గురించి స్పష్టత తెలుసుకోవాలి. ఆ రెండింటి మధ్యన ఒక సమతుల్యత ఉండాలి. ఏ నిష్పత్తిలో హక్కులు బాధ్యతలు ఉండాలన్న దానికి ఒక పారామీటర్ అంటూ ఉండదు. ఈక్వాలిటీ మాత్రం మెయింటైన్ చేయాలి. ఈ కుటుంబంలో పుట్టిన నేను, ఈ సంఘంలో పుట్టిన నేను, లేదా ఈ వ్యవస్థలో జీవిస్తున్న నేను, ఏవి నా హక్కులు, ఏవి నా బాధ్యతలని ప్రతి మనిషి అప్పటికప్పుడు నిర్ణయించుకోవాలి. దీనికి ఒక పారామీటర్ ఉండదు. ఈ టైంలో ఇవి నీ హక్కులు అని కూడా ఏ పుస్తకంలోనూ రాసి ఉండదు. అది వయసుతో పాటు, చదువుతో పాటు, మన హోదాతో పాటు మన హక్కులు మారుతాయి, మన బాధ్యతలు కూడా మారుతాయి. అలాగే సంఘంలో మనకు ఉన్నటువంటి పదవి లేదా మన యొక్క పొజిషన్, లేదా ఒక వ్యక్తిగా ఉంటున్నామా, స్టూడెంట్గా ఉంటున్నామా, ఒక భర్తగా ఉంటున్నామా, ఒక అధిపతిగా ఉంటున్నామా, ఒక సంఘంలో ఒక లీడర్గా ఉంటున్నామా అనే దాన్ని బట్టి కూడా మన హక్కులు బాధ్యతలు మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం ఒక పొజిషన్లోకి వచ్చిన తర్వాత మన హక్కులు, మన బాధ్యతలు అనే వాటి మధ్య మనం నిర్ణయించుకోలేకపోతామో ఆటోమేటిక్గా మనం ఉన్న స్థితి నుంచి డెఫినెట్గా నష్టాన్నే చవిచూడవలసి ఉంటుంది. ఓకే, ఆ విజ్ఞత ఎప్పుడు వస్తుంది? హక్కు ఇది నాది అంటే నేను ఈ స్థానంలో ఉన్నాను, ఈ హక్కు నాది, లేదంటే ఈ హక్కు అంటే హక్కు ఎప్పుడు విడనాడాలో కూడా తెలియాలి. అంటే హక్కు చెయ్యాలి అని లేదు, అది ఎక్సెప్షనల్, చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ బాధ్యత అనేది ఖచ్చితంగా చేయాలి. ఆ విజ్ఞత అనేది ఒక మనిషికి ఎలా వస్తుంది? ప్రతి మనిషి తను ఉన్న స్థితి దగ్గర తను చేసే పనికి ఇప్పుడు నేనున్న ఈ స్థితిలో ఇది నా బాధ్యత, ఇది నా హక్కు అని తను ఆలోచించుకోవాలి. ఆలోచించుకున్నప్పుడు ఇది నా హక్కు అని తనకు అనిపించినప్పుడు ఒక్కసారి ఈ హక్కు వల్ల ఎదుటి వాళ్ళ బాధ్యత ఏమైనా ఉందా అని ప్రశ్నించుకుంటే, అంటే తను ఆపోజిట్ పొజిషన్లో కూర్చొని చూసినట్లయితే ఎస్ ఇది వాళ్ళ హక్కు అని అర్థమవుతుంది. ఆటోమేటిక్గా ఇది నా బాధ్యతగా మారిపోతుంది. అలా కాకుండా నేను నాకు హక్కు అనిపించింది, నా దృష్టిలో ఇది హక్కు అనుకుంటే అది ఆటోమేటిక్గా పక్క వాళ్ళకి నష్టమే జరుగుతుంది. ఇది అక్కడ పరిస్థితిలో ఆ మనిషి తీసుకోవాలి. కానీ చాలాసార్లు నిజ జీవితంలో మనం పుస్తకాల్లో చదివిన హక్కు, బాధ్యత అని సోషల్ స్టడీస్లో చెప్పే వాటికి నిజ జీవితంలో జరిగే వాటికి పూర్తి వ్యతిరేకత ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది నా హక్కు అనుకుంటారు, కానీ అది వాళ్ళ బాధ్యత అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని చూసుకుందాం. ఒక అబ్బాయి పొద్దున్నే లేచి చదువుకోవాలి అనుకుందాం. చదువుకోవడం అనేది ఆ విద్యార్థి బాధ్యత. లేపడం తల్లిదండ్రుల బాధ్యత కాదు, తల్లిదండ్రుల హక్కు. కానీ తల్లిదండ్రులు ఏం ఫీల్ అవుతారంటే మేము లేపాలి, లేకపోతే వాడు చదువుకోడు, ఇది మా బాధ్యత అనుకుని వీళ్ళు లేపుతారు. లేపిన వెంటనే ఆ విద్యార్థికి కోపం వస్తుంది. ఆ రోజంతా మూడ్ ఆఫ్ చేసుకుంటాడు. పొద్దున్న నన్ను నిద్రలోంచి లేపారు కాబట్టి నా రోజంతా బేబస్తంగా బిహేవ్ చేస్తాడు. కానీ అది అతని బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత కాదు. తల్లిదండ్రుల బాధ్యత ఎలా అంటే ఫీజు కట్టి స్కూల్లో జాయిన్ చేయడం వరకు. జాయిన్ చేసిన తర్వాత చదువుకోవడం విద్యార్థి బాధ్యత. లేపడం అనేది తల్లిదండ్రుల హక్కు. ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల మధ్యన ఈ హక్కు బాధ్యతలు తేడా పెంచుకోవడం చిన్నప్పటి నుంచి వచ్చిందో అదే తన జీవితంలో క్యారీ చేస్తాడు. అంటే తను ఒకసారి పెళ్ళై ఉద్యోగం చేసుకుంటున్నా, పెద్ద అయినా ఇదే హక్కు బాధ్యత మధ్య తేడాని క్యారీ చేసుకుంటూ రావడం వల్ల సేమ్ నిష్పత్తిలో మెయింటైన్ చేయగలుగుతున్నాడు. సో హక్కులు బాధ్యతల మధ్య యొక్క తేడా చిన్నతనంలోనే మనం పిల్లలకి తెలియచేయాలి. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఎవరికి వారు వాళ్ళ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ ఉద్యోగం వేటలో, పిల్లల్ని చూసుకోవడంలో, అలాగే చదువైన విద్యార్థులు వాళ్ళ ఉద్యోగం కోసం, పిల్లలు స్టూడెంట్స్ కాలేజీలకి స్కూల్కి వెళ్ళడంలో. సో ఇక్కడ సమాజాన్ని పట్టించుకునే వారే లేరు.
సో ఇప్పుడు ప్రతి మనిషి సమాజం పట్ల ఎంతవరకు హక్కు బాధ్యతలు నిర్వహించాలి? ఇప్పుడు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు అని మీరు చెప్పినప్పుడు అసలు తప్పులు అనేవి జరగవండి. వాస్తవం అది. నా హక్కు నాకు తెలిసి రోడ్డుకి ఎడం పక్కనే నేను వెళ్ళాలి, ఎదురుకుండా కారు వస్తే ఆగాలి అని నేను అనుకున్నప్పుడు సిగ్నల్ లైట్స్ ఆవశ్యకత ఏముంది? ఎంతమంది బస్ స్టాపుల్లో లైన్లో నుంచి లైన్లో వెళ్తారు? అందరూ లైన్లో వెళ్తుంటే గొడవలు ఎందుకు జరుగుతాయి? అందరికీ సీట్లు దొరుకుతాయి. ప్రతి వాళ్ళు చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళు నేను చదువుకోవడానికి లక్ష్యంతో వచ్చాను అని చదువుకుంటే అన్ని సీట్లు మెరిట్కి దొరుకుతాయి. కానీ మనం చదువుకోం. ఆటోమేటిక్గా మన హక్కులు బాధ్యతల గురించి మనం మాట్లాడతాం. అప్పుడు ఏమవుతుంది? సంఘంలో అరాచకం పెరుగుతుంది. కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు దాన్ని దుర్వినియోగంగా ఉపయోగించుకుంటారు. వాళ్ళకి తోచినటువంటి కొద్దిపాటి విజ్ఞానాన్ని, ఆ మిడిమిడి జ్ఞానంతో ఇది మా హక్కులు అంటారు. అప్పుడు అనేక మంది బాధ్యతలు కోల్పోతారు. క్లుప్తంగా చెప్పాలంటే ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ ఉంటే, ఎవరి హక్కులను వాళ్ళు ఏ సమయంలో వాడాలో ఆ సమయంలో వాడుతూ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ తమ హక్కుల్ని నిర్వర్తించుకుంటేనే బాధ్యతలను విస్మరిస్తూ ఉంటారు. అలాంటప్పుడు సమస్యలు ఎదురవుతాయి. రైట్, ఇదే విషయం మీద మరిన్ని విషయాలు చర్చించే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం. మరికొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నెహ్రూ గారు, వాళ్ళ డౌట్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మరొకటి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు చరణ్. నేను అరోరా బిజినెస్ స్కూల్లో MBA చదువుతున్నాను. సార్, ఈ మధ్యన మనం చూస్తే సొసైటీలో డైవర్స్ రేట్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఈ సందర్భంలో మనకేంటంటే ఒక కపుల్ తీసుకుంటే ఒకరి పట్ల ఒకరికి ఉండాల్సిన హక్కులు ఏంటి, ఒకరి పైన ఇంకొకరికి ఉండాల్సిన బాధ్యతలు ఏంటి సార్? భార్య భర్తకి ఎంత సహాయం చేయొచ్చు, లేదా భర్త భార్యకి ఎంత సహాయం చేయొచ్చు దానికి ఒక నిష్పత్తి గిరి అంటే ఏం లేదు. వాళ్ళిద్దరూ దగ్గరే ఆనందంగా జీవించాలి, 24 గంటలు సంతృప్తిగా ఉండాలి. ఇక్కడ హక్కులు ఎప్పుడు వస్తాయి? నువ్వు సహాయం చేయకపోతే ఇది నా హక్కు అని నేను అడుగుతాను. అతను సహాయం చేస్తుంటే అసలు హక్కే అడగను కదా. ఒక భార్యను భర్త పోషించడం లేదనుకోండి, అప్పుడు హక్కు అనే ప్రశ్న వస్తుంది. పోషించడం నీ బాధ్యత కాదా అని భార్య అడుగుతుంది. అది నీ బాధ్యత, నా హక్కు అంటుంది. ఇతను సక్రమంగా చూసుకుంటున్నాడు అనుకోండి, అసలు హక్కు బాధ్యతల ప్రశ్నే రాదు. వీలున్నంత వరకు మనం ఒకరికొకరు సహాయపడుతూ సంఘాభివృద్ధికి ఎప్పుడైతే తోడ్పడ్డామో హక్కులు బాధ్యతలు అన్నీ నిష్పత్తిలోనే ఉంటాయి. ఒక స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి హక్కులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి? స్టూడెంట్ రిలేషన్ అన్నప్పుడు ప్రతి పాఠాన్ని నీకు తెలియని విజ్ఞానాన్ని తన విజ్ఞానంతో జోడించి బోధించిన గురువుకి నీకు మార్కులు ఎందుకు రాలేదు అని అడిగే హక్కు ఉంటుంది. అది తప్పు కాదు. చదవడం నీ బాధ్యత. ఎప్పుడైతే స్టూడెంట్ని టీచర్ నించోబెట్టి పనిష్మెంట్ ఇచ్చినా, పేరెంట్స్ని పిలిపించి వార్నింగ్ ఇచ్చినా అది టీచర్ యొక్క బాధ్యత. కానీ చాలామంది యువతరం దాన్ని అంగీకరించరు. ఈ మధ్యన కొద్దిమంది పేరెంట్స్ అయితే మా పిల్లల్ని మేము జాయిన్ చేసాం, స్కూల్కి రాకపోతే ఫీజు ఏదో చెప్పండి, ఆ ఆబ్సెంట్ ఫీజు కూడా కట్టేస్తామంటున్నారు. అది వాళ్ళ బాధ్యత అనుకుంటున్నారు. కాదు, టీచర్ ఎప్పుడూ కూడా ప్రతి విషయాన్ని నీకు అర్థం కాకపోతే విడమర్చి చెప్తున్నాడు. నీ యొక్క జీవితంలో అభివృద్ధికి ప్రతి పునాదిలో ఇటుగా ఆ టీచర్ పెడుతున్నప్పుడు అది అతను తన బాధ్యతగా ఫీల్ అవుతున్నాడు. అప్పుడు తన హక్కు ఏంటి? నువ్వు ఎందుకు చేయలేదు అని అడగడం. క్లాస్లో పాఠం చెప్పడం వరకు తన బాధ్యతని మీరు అనుకుంటే, హోంవర్క్ ఇచ్చినప్పుడు చేయించకపోతే మేము అడిగే హక్కు తనకు ఆటోమేటిక్గా వస్తుంది. అదే తన పాఠం చెప్పకపోతే మేము హోంవర్క్ గురించి అడిగే హక్కు ఉండదు. సో మనం మన బాధ్యతను నిర్వర్తిస్తూనే హక్కులు పొందుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం మన బాధ్యత నుంచి తప్పించుకుంటామో ఆటోమేటిక్గా మన హక్కులు పక్కకు వెళ్ళిపోతాయి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సంధ్య, నేను MBA చదువుతున్నాను. ఒక ఎంప్లాయర్ ఒక ఎంప్లాయీ మధ్య ఏమేమి హక్కులు ఉంటాయి, ఎలా ఉండాలి, వాటిని ఎలా ఫిల్ చేయాలి? జనరల్గా ఒకసారి మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఆ ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తిస్తాననేటువంటి బాధ్యతను మీరు అంగీకరించినట్లే. ఇంకా మీకు వ్యక్తిగతంగా హక్కులు అంటే ఏముండవు. ఆ సంస్థ అభివృద్ధికి పాటుపడమే మీ మొట్టమొదటి హక్కు అవుతుంది. అది మీ బాధ్యత కాదు. మనమేమనుకుంటా ఉంటే సంస్థ అభివృద్ధికి చేయడం మన బాధ్యత అనుకుంటాం. కాదు. ఒకసారి ఆ జీతం తీసుకుంటున్న తర్వాత అందులో ప్రతి పైసా మనం తీసుకుని మన కుటుంబాన్ని పోషిస్తున్నప్పుడు ఆ సంస్థ అభివృద్ధికి మనం పాటుపడినట్లయితే ఆటోమేటిక్గా ఇంకో నలుగురికి మనం అన్నం పెట్టిన వాళ్ళు అవుతాం. ఇది సమిష్టి బాధ్యత. కానీ మన హక్కు ఏంటంటే ఆ బాధ్యతలో మనం ఎంత బాగా రాణించగలుగుతుందో. ఎప్పుడైతే ఆ సంస్థ బాగా అభివృద్ధి చెందిందో ఇంకో 100 మందికి అన్నం దొరుకుతుంది, ఇంకో 100 మంది ఉద్యోగం పొందుతారు. సో ఆ 100 మందికి ఉద్యోగం మీరు పరోక్షంగా క్రియేట్ చేస్తారు. ఎప్పుడు నేను నాకు ఇచ్చినటువంటి బాధ్యతని హక్కుగా ఫీల్ అయితే, ఎందుకు 10కి రావాలి, 8 వరకు పనిచేయాలి, ఇంతే పనేనా, ఇది బాధ్యత అని మీరు అనుకుంటే మీరు పని చేయలేరు. ఇక్కడ పనిచేయడం నా హక్కు, దీన్ని పైకి తీసుకెళ్ళడం నా హక్కు అని మీరు అనుకున్న రోజుని మీరు దాని గురించి శ్రమిస్తారు.
అప్పుడు సంస్థ అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పారు హక్కుని బాధ్యతగా ఫీల్ అవ్వాలి అంటే ఈ రెండింటిని మార్చుకోవచ్చా? హక్కుని బాధ్యతని ఇంటర్లింక్ చేసుకొని మార్చుకునే పరిస్థితి ఉంటుంది, అది ఎప్పుడు జరుగుతుంది? డెఫినెట్లీ ప్రతి సందర్భంలోనూ ఉంటుంది. అయితే ఏ సందర్భంలో హక్కును బాధ్యతను మార్చుకోవాలి అనేది మనం అక్కడ మనకున్న విచక్షణ జ్ఞానంతో నిర్ణయించాలి. ఇప్పుడు అమ్మ కిచెన్లో పనిచేస్తున్నప్పుడు కూతురునో కొడుకునో పిలిచి నాన్న ఈ పని చేయి అని అమ్మ చెప్పదు. చెప్పకపోవడం ఆమె బాధ్యత కాదు, చెప్పకపోవడం ఆమె హక్కును ఉపయోగించుకోకపోవడం కాదు. చిన్నప్పుడు మన అడిగి అమ్మ మన పెంచలేదు. నేను స్కూల్కి నడిచి వెళ్తుంటే సైకిల్ ఎక్కించుకెళ్ళి తీసుకెళ్ళి దింపిన నాన్న అది బాధ్యతగా ఫీల్ అయి చేశారు. మరి ఈరోజు నాన్న వచ్చి నాకు ఇది చేయమని నన్ను అడగడు. అడగనంత మాత్రాన అతను హక్కు ఉపయోగించుకోనట్టు కాదు, నా బాధ్యత పెరిగింది. అంటే ఒక విధంగా ఒకళ్ళ బాధ్యత ఎండ్ అవుతున్నప్పుడు రెండో వాళ్ళ బాధ్యత స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలా అంచెలంచెలుగా ఎప్పుడైతే జరిగిందో కుటుంబ వ్యవస్థ కానీ సంఘ వ్యవస్థ కానీ పెరుగుతూ ఉంటుంది. మన సమాజం డెవలప్ కావడానికి రాజకీయ నాయకులు, ప్రజలు వాళ్ళ హక్కులు బాధ్యతలు ఎలా నిర్వర్తించుకోగలరా? వాళ్ళు కూడా మనతో పాటు జీవించిన సామాన్య మానవులే. ఎటొచ్చి వాళ్ళు చేసిన పనులు చూసి మీ అంతటా మీరు మీ హక్కును కోల్పోయి నువ్వు మా నాయకుడిగా ఉండు అని చెప్పి అతనికి బాధ్యత అప్పచెప్పారు. అంటే మీరు అతనికంటే అసమర్థుడిని అని మీరు అంగీకరించారు. ఫస్ట్ థింగ్. సెకండ్, అతను ఎప్పుడైతే నాయకుడు అయ్యాడో ఆ పరిస్థితిలో అతను తీసుకున్న నిర్ణయం అప్పటికి బాధ్యత అయి ఉండొచ్చు. అందుకే అంటారు అతని షూస్లో కాలు పెడితే కానీ ఆ నొప్పి మనకి తెలియదు. ఆ పరిస్థితిలో అతను తీసుకున్న నిర్ణయం అప్పటికి అతని హక్కు బాధ్యతలుగా అతను ఉపయోగించుకుంటాడు. దాన్ని మనం కామెంట్ చేయాలంటే మనం ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి. మనం బయట కూర్చున్నప్పుడు ఆ యొక్క పరిస్థితులు జరిగేటువంటి ప్రభావాన్ని మనం అంచనా వేయలేం కాబట్టి ఆ పరిస్థితుల మీద మనం ఏ నిర్ణయం తీసుకోలేం. అది అతని హక్కు బాధ్యత అనేది అతను తీసుకున్నాడు. ఒక టైంలో క్రూషియల్ డిసిషన్ తీసుకుంటాడు. ఎందుకు తీసుకున్నాడు అనేది అతనికే అర్థమవుతుంది. ఒక జాయింట్ ఫ్యామిలీలో ఉండాల్సిన ఒక బాధ్యతలు, హక్కులు ఒక అన్నదమ్ముల మధ్య కానీ ఒక పిల్లలకి పెద్దల మధ్య కానీ హక్కులు బాధ్యతల గురించి చెప్పగలుగుతారు? జాయింట్ ఫ్యామిలీ అంటే వాళ్ళందరి మధ్యన ముందు ఒక సమతుల్యత ఉంటుంది. అందరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు జీవిస్తారు. సో ప్రతి పెయిన్ అందరూ ఫీల్ అవుతారు. సో ప్రతి ఆనందం అందరూ పొందుతారు. సో ప్రతి ఒక్కళ్ళ హక్కు అందరి హక్కు అవుతుంది. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత అందరి బాధ్యత అవుతుంది. ఎప్పుడైతే ఒక్కళ్ళు తప్పు ప్రవర్తించినా ఆ కుటుంబం మొత్తం దాని పరిణామాన్ని తీసుకుంటుంది. లేదా ఏ ఒక్కరు తమ హక్కుతో ఆనందాన్ని పొందినా కుటుంబం మొత్తం ఆనందం పొందుతుంది. సమిష్టి కుటుంబంలోకి వచ్చేసరికి ఆ బాధ్యత హక్కులు అనేవి సెల్ ఫోన్ రిలేషన్స్ లాంటివి కాదు. నేను రింగ్ చేసిన వెంటనే అక్కడ రింగ్ అవ్వాలని రూల్ లేదు. అప్పుడప్పుడు నాన్ రెస్పాండ్ కూడా అవుతుంది. మీరు ఎంత రింగ్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవచ్చు. ఒక్కోసారి మిస్డ్ కాల్ అవ్వచ్చు. ఒక్కోసారి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అంటే మనం రాంగ్ డైల్ చేసినట్టు కాదు. మనకంటే ముందు పుట్టిన వాళ్ళు లేదా మనకంటే ఒక రోజు ముందు పుట్టిన వాళ్ళు, మనకంటే పెద్దవాళ్ళు, వాళ్ళ పరిస్థితులు బట్టి వాళ్ళ కొన్ని బాధ్యతలు ఉంటాయి. వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం. మన నుంచి మన నెక్స్ట్ తరం వెళ్తుంది. సపోజ్ ఇప్పుడు మీ కుటుంబం ఉంది. మీ వయసు అరౌండ్ 20-25 అనుకుందాం. మీ కుటుంబానికి ఖర్చు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఒక 15,000 ఖర్చు అవుతుంది అనుకోండి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు రీత్యా ఇండియన్ ఇన్ఫ్లేషన్ రేట్స్ అవి చూసినట్లయితే నిన్న పేపర్లో కూడా వచ్చింది 8%. అంటే ఒక 20 సంవత్సరాల తర్వాత ఇదే 15,000 రూపాయల ఖర్చుతో మీ కుటుంబం సాగాలంటే 1,50,000 రూపాయలు కావాలి. అంటే అప్పటికి ఇప్పుడు ఒక ఇంజనీరింగ్ మెడికల్లో చదవడానికి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 20 ఇయర్స్ తర్వాత అంటే బై దట్ టైం ఈ యంగ్స్టర్ పెళ్లి చేసుకుని వీళ్ళ కొడుకు పుట్టి అతను ఇంజనీరింగ్ చేయాలనేసరికి మినిమం 15 lakhs కావాలి. ఈ నిష్పత్తి క్యాలిక్యులేషన్లో సమిష్టిగా అందరూ పనిచేస్తారు. ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక మనిషిని 20 ఏళ్ల తర్వాత డాక్టర్ చేయాలంటే ఇప్పుడు 20 లక్షలు కావాలి కాబట్టి. అలా కాకుండా వాళ్ళు ఎప్పుడైతే విడిపోయారో ఈ ఆర్థిక శూన్యత కూడా దెబ్బతింటుంది. ఇండివిజువల్ ఫ్యామిలీస్గా వచ్చినప్పుడు అందులో ఏ ఒక్కరూ కూడా 20 ఏళ్ల తర్వాత డాక్టర్ చదవలేరు. సో ఇది సమిష్టి బాధ్యతగా అందరూ ఒకరికొకరు తెలుసుకుని మన కుటుంబంలో ఒకరిని ఇంజనీరింగ్ చేద్దాము, లేదా మన కుటుంబంలో ఒకరిని ఆర్మీ ఆఫీసర్ చేద్దాము, మన కుటుంబంలో ఒకరిని డాక్టర్ చేద్దాము అనుకున్నప్పుడు దానికి కావాల్సిన ఫండ్ అందరూ చేస్తారు. ఎప్పుడైతే అందరూ కలిపి తయారు చేశారో అది అందరి బాధ్యత అవుతుంది. ఎప్పుడూ అందరూ బాధ్యతగా పెట్టి అతన్ని డాక్టర్ చదివించారో అతని నుంచి తీసుకోవాల్సినటువంటి రిటర్న్స్ బ్యాక్ సర్వీసెస్ అతని నుంచి పొందే హక్కు అందరికీ వస్తుంది. ఇది సమతుల్యత. నెహ్రూ గారు, ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు కావచ్చు, ఉద్యోగిని కావచ్చు, వారు చేసే పనిని ఎక్కువగా ఫీల్ అవుతుంటారు. అంటే బాధ్యత వాళ్ళు చేయడం,
కానీ ఇదే సమయంలో తమ కుటుంబానికి కూడా సరైన సమయం కేటాయించాలి. కానీ ఈ రెండు, అది కూడా తమ బాధ్యతే, కానీ ఈ రెండు బాధ్యతలకి నడుమ సంఘర్షణ ఏర్పడుతుంది. అంటే దేనికి ఎక్కువ సమయం కేటాయించాలి, దేనికి ఎంత సమయం కేటాయించాలి అనేది బేరీజ్ వేసుకోవడంలో వాళ్ళు తప్పటడుగులు వేస్తుంటారు. లేదా అటు సమయం తక్కువ కేటాయిస్తారు, లేదా ఇటు సమయం తక్కువ కేటాయిస్తారు. సో అలాంటి బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి? మనిషికి ప్రశాంతత కావాలనేది సైకలాజికల్ అండి. మనిషి అలసిపోవడం అనేది ఫిజియలాజికల్. ఒక ఉద్యోగస్తుడు తన ఉద్యోగంలో ఇది నేను చేయాల్సిన బాధ్యతలు అనుకుని ఎప్పుడైతే ఆ పనులన్నీ తను సక్రమంగా చేసి సాయంత్రం హ్యాపీగా ఇంటికి వెళ్ళాడో అతని మైండ్లో ఆఫీసుకు సంబంధించిన ఏ విషయం ఉండదు. ఉండకపోయేసరికి ఇంటి దగ్గర ప్రశాంతంగా భర్త అనబడే బాధ్యతను నిర్వర్తిస్తాడు. అలా కాకుండా ఉద్యోగంలో కూర్చున్నప్పుడు ఏవో 2-3 పనులు చేయకపోయినా, ఏదైనా ఒక ఫైల్ పెండింగ్లో పెట్టుకున్నా, ఏదైనా చేయకుండా ఎస్కేపిజం వాడినా ఇంటి దగ్గర కూడా అది వ్యావరింగ్గా దొలుస్తూ ఉంటుంది. అలాగే ఇంటి దగ్గర కూడా భార్యకి ఏమేం కావాలో, కుటుంబానికి ఏం కావాలో అన్నీ చేసేసి 10 o'clock ఆఫీస్ బయలుదేరి మనిషి చాలా ప్రశాంతంగా ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్లో ప్రతి పని చేయగలుగుతాడు. ఎప్పుడైతే ఇంటి దగ్గర చేయాల్సిన బాధ్యతల్ని తప్పించుకుని ఆఫీస్కి వస్తాడో ఇక్కడ మైండ్ అదే వ్యావరింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తన హక్కులు కోల్పోతాడు. అంటే ఏ నిష్పత్తిలో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ఉంటే ఆటోమేటిక్గా అక్కడికక్కడవి బ్లాక్స్ క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఏ బాస్ అయినా, ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా, ఏ బిజినెస్ పర్సన్ అయినా ఏం కోరుకుంటారు? లేకపోతే నా సంస్థ రన్ అయ్యేటువంటి సామర్థ్యుడు ఎవరు అని వెతుకుతారు. అలా వెతుకుతున్నప్పుడు మీరు ఆ సామర్థ్యం చూపిస్తే మిమ్మల్ని తప్పకుండా ఇష్టపడతారు. కానీ మీరు ఆ సామర్థ్యం చూపించకుండా నా ఇంటి దగ్గర సమస్యలు, నా కష్టాలు, నా లిస్టు అన్నీ పెట్టుకుంటూ వస్తే మీరు మీ బాధ్యతలు నిర్వర్తించలేరు. సో ఇంటి దగ్గర బాధ్యతలు ఉన్నాయని ఆఫీస్కి పారిపోయి, ఆఫీస్ దగ్గర బాధ్యతలు ఉన్నాయని ఇంటికి పారిపోతూ ఉంటే ఎక్కడా మీరు మీ బాధ్యతను నిర్వర్తించలేరు. ఎప్పుడైతే మీరు మీ బాధ్యతను నిర్వర్తించలేరో మీకు ఏ హక్కులు ఉండవు. నెక్స్ట్ మీ డౌట్ అండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నయన్ సింగ్ రాజ్ పురోహిత్, నేను ఎంబీఏ చేస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు స్టూడెంట్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి మొత్తం డే అండ్ నైట్ చదువుతారు. చదివినాక పేపర్ కరెక్షన్కి పోయినప్పుడు ఆ కరెక్షన్ చక్కగా కాకపోతే ఆ రిజల్ట్స్ ఫెయిల్ వచ్చిందనుకో, స్టూడెంట్స్ సూసైడ్ ఇలా రాంగ్ స్టెప్స్ తీసుకుంటారు. దానికి బాధ్యత ఏంది? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లేకపోతే గవర్నమెంట్ అయినా దానికి ఏం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అక్కడ? చాలా మంచి ప్రశ్న అడిగారు ఇప్పుడున్న యువతరం రీత్యా. కానీ సూసైడ్ అనేది సైకాలజీలో మేమేం చెప్తామంటే అది ఒక క్షణికావేశ చర్య మాత్రం కాదు. ఒక గోడలో మేకు తిరగడానికి మనం 20 దెబ్బలు కొడతాం. 20వ దెబ్బకి మేకు లోపలికి వెళ్ళింది అంటే మొదటి దెబ్బ వేస్ట్ అయినట్టు కాదు. ఈరోజు మనం పేపర్లో చదివి ఈ పిల్లాడు సినిమా టికెట్ కొనివ్వలేదని సూసైడ్ చేసుకున్నాడు, లేదా వాళ్ళ నాన్నగారు సెల్ ఫోన్ ఇవ్వలేదని సూసైడ్ చేసుకున్నారు, లేదా ఒక భార్య భర్త సినిమా తీసుకెళ్ళలేదని సూసైడ్ చేసుకున్నారని చూసి మనం నవ్వుతాం. కాదు, అది ఏంటంటే అనాదిగా ఆ పిల్లల పెంపకంలో వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎస్టీమ్, వాళ్ళ మీద మనోధైర్యం మీద దెబ్బతీస్తారు. చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని పెంచేటప్పుడు నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ ఫెయిల్ అవి, నువ్వు సరిగ్గా చదవు, ఇలా అనుకుంటూ వచ్చేసరికి అతను ఒక పెద్ద వయసు అయ్యే కొద్దీ నేను పనికిరాని వాడిని, నేను ఎందుకు పని చేయను, నా వల్ల ఏం లాభం లేదు అనేటువంటి నిరాశ నిస్పృహలు అతనితో పాటే పెరుగుతాయి. ఒక పాయింట్ వచ్చాక సడన్గా అతను ఏంటి ఓ ఎగ్జామ్ రాస్తాడు, అక్కడ మార్కులు రావు. ఓకే, నేను వేస్ట్ ఫెయిల్ అని చిన్నప్పటి నుంచి డిసైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫైనల్ నిర్ణయం అయిపోయింది కదా అని సూసైడ్ చేసుకుంటాడు. చిన్నప్పుడు ఒక అమ్మాయిని పెంచేటప్పుడు అమ్మ నువ్వు ఏం పనులు చేయలేవు, నువ్వు వేస్ట్ ఫెయిల్ అంటావు. కొంచెం పెద్ద అయ్యాక అమ్మాయిని నువ్వేం చేయలేవు, డెలికేట్ అంటారు. ఆ అమ్మాయి ఒంటరిగానే ఎక్కడికి వెళ్తుంటే నువ్వు ఒంటరిగా వెళ్ళకు, డేంజర్ అంటారు. చివరికి అమ్మాయికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత భర్తను పిలిచి సినిమా తీసుకెళ్ళండి అంటారు. నాకు ఆఫీస్లో పని ఉంది, నా టెన్షన్ నాకు ఉన్నాయి అని తను వెళ్ళిపోతాడు. భర్త కూడా సినిమాకి తీసుకెళ్ళిన వేస్ట్ ఫెయిల్లోనా అని ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటుంది. ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఆ సినిమా టికెట్టు, భర్త నిర్లక్ష్యం కాదు. చిన్నప్పటి నుంచి పెంపకంలో అతని మీద జరిగినటువంటి లేదా ఆమె మీద జరిగినటువంటి ఒత్తిడి, ఇది ఎక్కడో బీజం పడుతుంది. దాని పరిణామం మనం ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు పరిణామాన్ని చూసి ఇదే కారణం అనుకుంటాం. చాలా ఆత్మహత్యల కారణం క్షణికావేశం కాదండి, లాంగ్ బ్యాక్ నుంచి వాళ్ళ మధ్య జరిగినటువంటి ఘర్షణ. నిజానికి చచ్చిపోయేవాళ్ళు ఎవరు చచ్చిపోవాలనుకోరు, మేము బతకాలి అనుకుంటారు. మమ్మల్ని బతికించండి అని అరుస్తారు, కానీ వాళ్ళ మాట ఎవరు వినరు. అందుకే వాడు వెళ్ళిపోతారు. చివరిగా సక్సెస్ మంత్ర వ్యూవర్స్ కోసం హక్కులు బాధ్యతల గురించి క్రిస్ప్గా కొన్ని పాయింట్స్. హక్కులు అనేవి మీకు బై పుట్టుకతోటే వస్తాయండి. ప్రతి హక్కుతో పాటు మీకు కొన్ని బాధ్యతలు కూడా వస్తాయి. మీ హక్కును మీరు నిర్వర్తించాలనుకున్నప్పుడు ముందు మీ బాధ్యతను గుర్తించండి. సంఘానికి, ఈ కుటుంబానికి, ఈ దేశానికి ఏదో ఒకటి చేయాల్సిన ప్రథమ బాధ్యత మీకు ఉంది అని మీరు అర్థం చేసుకున్న రోజు మీ హక్కులన్నీ మీరు సక్రమంగా నిర్వర్తించగలుగుతారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ జవహర్లాల్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికి కూడా సక్సెస్ మంత్లో పార్టిసిపేట్ చేసినందుకు.
ఇది వాటి కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్ర. హక్కులకి బాధ్యతలకి గల నిర్దిష్టమైన గీతను ఈ ప్రోగ్రాం తర్వాత మీరు గీయగలరని ఆశిస్తూ రేపు మరో చక్కని టాపిక్తో కపిల్ చిట్స్ జేహో సక్సెస్ మంత్రలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.